నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు మంత్రి దామోదర రాజనరసింహను నిలదీసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను జారీ చేయాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్న ఎమ్మెల్సీ కోదండరాం కల్లుగీత కార్డులకు తాటి చెట్టుపై నుండి పడకుండా వినూత్న ప్రయోగం భువనగిరి జిల్లాలో సేఫ్టీ మేకులతో అవగాహన కల్పించిన ఎక్సైజ్ పోలీసులు అనకాపల్లి పోలీసుల ముందు హాజరైన సినీ నటి శ్రీరెడ్డి విచారణ అనంతరం 41A నోటీసులు అందించిన సిఐ విజయ్ కుమార్ ఇక డీటెయిల్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ ఎంపీ సురేష్ షెట్కూరులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతప్రభాకర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు చాలా రోజుల నుంచి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని చెక్కుల పంపిణీ ఆలస్యమైందని సకాలంలో చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని మంత్రిని కోరారు చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి త్వరలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం అందజేయాలని కోరారు భార్య భర్తలు వచ్చారు దాదాపు 1000 మంది కార్యక్రమానికి వచ్చారు మీ చేతుల మీదుగా ఎక్కడ ఉద్దేశించి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు ఇంకా ప్రభాకర్ సార్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను साक्षीरा बेगम हाँ मैडम चलिए मुबारक ओके सर సంగారెడ్డి మండలం నుంచి సంగారెడ్డి మండలం ఆసియా లక్ష్మి తెలియజేస్తూ ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి 497 చెక్కులు మరి చాలా రోజులుగా లబ్ధిదారులు ఎన్నో సందర్భాలుగా ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈరోజు అందరికీ సహకారం అవుతుంది మన ఒకటే రిక్వెస్ట్ అన్న దామోదర్ గారికి ఈ చెక్కులు సకాలంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొంత అప్పు లేదా ఎంత అత్యవసరాలు తీరుతాయి కాబట్టి ఇక్కడి నుంచైనా తొందరగా ఇవ్వాలని ఇప్పించాలని మా రిక్వెస్ట్ అంతేకాకుండా మంత్రి గారికి మా యొక్క విన్నపం ఈ చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారనే దానికి చాలా మంది విన్నతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ చెక్కులతో మీకు అర్థమైపోతుంది కాబట్టి అది కూడా తొందరలో వచ్చేదానికి మీరు సీఎం గారితో మాట్లాడి మరి అది కూడా ఇప్పించాలని మేము హృదయపూర్వకంగా కోరుతూ ఇంకా మాటల్లోనే ఓపికలు ఎవరికి లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ చెక్కులు అందుకొని పోయేటప్పుడు మరి వాళ్ళ సంతోషాన్ని చూడాలి మరి అలాగే కొంత ఆలస్యమైనందుకు మాత్రం మేము కూడా చింతిస్తున్నాం తెలియజేసుకుంటూ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను జారీ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాధించుకోవడం గొప్ప కానీ ఎప్పుడైతే ఉద్యమకారులు ఐక్యంగా ఉంటారో అప్పుడే మన హక్కులను సాధించుకున్న వాళ్ళం అవుతామని సూచించారు గత ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం
అయినా ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఉద్యమకారులను పట్టించుకోకపోవడం శోకనీయమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి వెంటనే ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు కోదండరాం. గుర్తింపు కార్డుకి ఏం పైసలు అవసరమైతే అట్లాగే పెద్దగా ఆర్థికంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అంశాలు కాదు, కేవలం ఈ పాలకులకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనే కనుక కన్సర్న్ ఉంటే ఇవన్నీ కూడా చేయగలిగినవే, చేయలేని కాదు. ఇవన్నీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రథసాలను మొదలు పెట్టాక బీటీ బ్యాచ్ అని ఒకటి వచ్చింది, బంగారు తెలంగాణ బ్యాచ్. ఆ బంగారు తెలంగాణ బ్యాచ్ కి పట్ట ఈ 10 ఏళ్ల పాలనలో మనం ఎన్నో చూస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎక్కడ పోయాయి? నీళ్లు, నిధులు, నియామకాలు, ఇటువంటి డిమాండ్లు ఏమైనా, మహిళల ఆకాంక్షలు ఏమైనా, అనేక అంశాలు. ఇప్పుడు నేను అంత టైం లేదు అవన్నీ. రాష్ట్ర సాధన ఉద్యమము అది ప్రజలందరూ దాంట్లో భాగస్వాములే. కొంతమంది ప్రాణాలు బలి తీసుకొని ఉద్యమానికి ప్రాణం పోస్తే, కొంతమంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తమ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కరగదీసుకున్నారు. కొంతమంది ఉద్యోగాలను కూడా లెక్క చేయకుండా పోరాటంలో పాల్గొన్నారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టిందంటే ఇవాళ ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఈ పోరాటం చేసిన ప్రజలకు గుర్తింపు దక్కాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే అవకాశం రావాలని, వాళ్ళకు కూడా ఇంత త్యాగం చేసినందుకు గాను ఇవాళ కష్టకాలంలో వాళ్ళ వెంట ప్రభుత్వం నిలబడాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. ఓ ప్లాటు ఇవన్నీ చిన్న విషయమైన వాటా దక్కాలి, సామాజిక న్యాయం ప్రకారం న్యాయసమ్మతమైన వాటా దక్కాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు కోరుకుంటున్నారు. ఈ లక్ష్య సాధన కోసమే ఎక్కడికక్కడ ఉద్యమకారులు ఐక్యమవుతున్నారు, సంఘటితమై నిలబడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం మరోసారి ఐక్యం కావటానికి కూడా ముందుకొస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారుల ఆకాంక్షలని గుర్తించి వెంటనే వాళ్ళు లేవనెత్తుతున్న ఈ డిమాండ్లను అర్థం చేసుకొని సానుకూలంగా కల్లుగీత కార్మికులు తాటి చెట్టుపై నుండి తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ఎక్సైజ్ శాఖ పోలీసుల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గీత కార్మికులకు తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందకుండా వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో సేఫ్టీ మేకులను అందించుకున్నారు. అందులో భాగంగా గీత కార్మికులకు సేఫ్టీ పే మేకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. అదే రైట్ మోకు పట్టుకోకు, పట్టుకోవద్దు మోకు. తాడే పట్టుకో, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం కాదు, పట్టుకున్నావు కదా. మోకు పొడుగైనా తక్కువైనా అది ఇప్పుడే మనం పెట్టాం కాబట్టి చెట్టు వీడను మొదలుంది, అడిగి పోతారకనే అన్నమైంది. కాకపోతే మళ్ళీ ఎక్కి మనిషికి కొద్దిగా తక్కువ చేద్దాం. కానీ నేను చెప్పేది ఏంటంటే అట్లా జాడికొని ఒక చెయ్యి తాడుకోడి అంతే కదా. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై గత ఏడాది అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. 2024 నవంబర్ 13వ తేదీన శ్రీరెడ్డిపై అనకాపల్లి పిఎస్లో రాష్ట్ర తెలుగు మహిళా ఉద్యమకారులు కొణతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. దీంతో ఈరోజు శ్రీరెడ్డి అనకాపల్లి పోలీస్ స్టేషన్ సిఐ విజయ్ కుమార్ ముందు విచారణకు హాజరయ్యారు. దీంతో ఆమెకు పోలీసులు 41A నోటీసులు అందజేశారు. 2024 తేదీన కొణతాల రత్నకుమారి గారు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు
ఆమె ఫిర్యాదు చేశారు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి, అదేవిధంగా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి శ్రీరెడ్డి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో 41 నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు అనకాపల్లి టౌన్ కోర్ట్ స్టేషన్కి వచ్చారు. 41 నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. షూటీస్ని సబ్మిట్ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మిగతా అన్నింటినీ కూడా మేము ప్రొసీడ్ అవుతాం. అదేవిధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాటి తాలూకు వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. సో దీన్ని కేసుని పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకు మన ఇప్పుడు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా సో వాటి మీద ఐపీసీ సెక్షన్ కింద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. వాటి ప్రకారమే ఈరోజు నోటీసెస్ కూడా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగానే తదుపరి దర్యాప్తు జరిపి కేసు ఫైనలైజ్ చేస్తాం. హైదరాబాద్ ఫిలిం నగర్ చిత్రపురి కాలనీలో 3,000 కోట్ల స్కామ్లో ప్రస్తుత ధర ప్రకారం 300 కోట్లు ఉందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందని నవోదయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్షను నవోదయ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవోదయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిడ్లీ సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమాలో పనిచేసే కార్మికులకు స్థలం కేటాయిస్తే వాటిని అధికారులు దోచుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. అరెస్ట్ చేయాలి అవినీతి అధికారులను వెంటనే, అరెస్ట్ చేయాలి అవినీతి అధికారులను వెంటనే స్పందించాలి. ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే, పేద సినిమాతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి, చర్చించాలి. అసెంబ్లీలో వెంటనే చిత్రపురి అవినీతి పైన వెంటనే, చిత్రపురి అవినీతి పైన అసెంబ్లీలో వెంటనే వర్తిల్లాలి సినీ కార్మికుల ఐక్యత. నేను శివశంకర్ పటేల్, రాష్ట్ర అధ్యక్షులు నవోదయం పార్టీ. ఈరోజు నిరాహార దీక్ష చేయడం కారణము చిత్రపురిలో జరిగిన అతిపెద్ద స్కాము, 3,000 కోట్ల స్కాము. ఇప్పుడు ప్రస్తుత ధరతో కలిపి గవర్నమెంటే దీనిని 300 కోట్ల అవినీతి జరిగిందని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ వల్లభనేని అనిల్ కుమార్ బెయిల్ పైన బయటికి వచ్చారు. అతని మీద 18 కేసులు ఉన్నాయి. వెంటనే అతని మీద పీడీ యాక్ట్ కేసు ఫైల్ చేసి అతనికి జైలుకు పంపించాలి. క్రాఫ్ట్లో ఉన్న నిరుపేద సినిమా కార్మికులు ఉంటారు, కానీ దాంట్లో ఒక 20% మాత్రమే నిజమైన సినిమా కార్మికులు ఇల్లులు ఇచ్చారు. మిగతా 80% ఇల్లులు బయటి వ్యక్తులకు అమ్ముకున్నారు. రియల్ ఎస్టేట్ కుంభకోణం లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. నిజమైన సినిమా కార్మికులకు దక్కే అవకాశాన్ని కనీసము గూడు లేకుండా చేసి కృష్ణానగర్, యూసఫ్గూడ వీధులలో, కిరాయి కొంపులలో, ఇరుకు గదులలో, బస్సులలో కళాకారులను ఉండేటట్టు చేస్తూ వారికి దక్కాల్సిన అవకాశం, ఇల్లు దక్కాల్సిన అవకాశం లేకుండా ఇంత పెద్ద స్కామ్కు పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించి వారికి శిక్ష చేసి జైలుకు పంపించాలని నవోదయం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి చిత్రపురి కాలనీ సమస్యల మీద కొన్ని వేల మంది రోడ్డును పడేసిన సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు, వల్లభనేని అనిల్ కుమార్ గారు. ఆయన ఎవరిని ఎన్నుకోలేదు. కొంతమంది అధికారులు వత్తాసుతోటి ఈరోజు అరాచకం సృష్టిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఆయన 2 సార్లు జైలుకి వెళ్ళాడు. ఒకసారి 25 రోజులు, ఇంకొక రోజు 35 రోజులు. కోర్టులన్నీ కూడా ఆయనకు వ్యతిరేకించాయి. 3 కమిటీలు 34 ఆర్టికల్లో చిత్రపురి కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని. మరి ఎందుకు పరిష్కరించరు? ఇంత అవినీతి జరుగుతుంటే, ఇంత వేల మంది కార్మికులు జరుగుతుంటే, ఏదో ఒక అల్లు అర్జున్కి ఒక సమస్య వస్తే మొత్తం సినీ పరిశ్రమ అంతా దిగొచ్చింది. మరి ఇంత వేల మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడి వాళ్ళు లక్షల రూపాయలు కట్టి లేకపోతే వాళ్ళకి లేక కష్టపడుతుంటే మీకు వాళ్ళు కనబడటం లేదని అడుగుతున్నారు చిత్ర పరిశ్రమని. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన వాగ్దానం వాళ్ళ స్థలాల్లో వాళ్ళకు వచ్చినట్టుగా చేయండి, అవినీతి పరులను పక్క జరపండి. ఈ వల్లభనేని అనిల్ కుమార్కి వత్తాసు పలుకుతున్న అధికారులందరి మీద
చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వీరందరికీ మద్దతుగా నిలబడుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏఐటీసీ రాష్ట్ర నాయకులు అన్నగారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ వద్ద ఏర్పాటు చేసిన సైకతా శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. BMRDA చైర్పర్సన్ ఎంవి ప్రణయ్ గోపాల్ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ వద్ద చంద్రబాబు నాయుడు సైకత శిల్పంను అద్భుతంగా తీర్చిదిద్దారు. నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత త్రాగునీటి పథకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. అంతకుముందు సమీపంలోని అల్లిపురం డంపింగ్ యార్డ్లో చెత్త తరలించే కార్యక్రమానికి సంబంధించి కొత్త రీసైక్లింగ్ మిషన్లను ప్రారంభించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా దీనికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు చైర్మన్, అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. प्रणो देवी सरस्वती वाजवाजदेवती వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ, జోహార్ ఎన్టీఆర్. అందించడానికి ఇక్కడ విచ్చేసిన శ్రీ నారాయణ సార్ గారికి, నా తోటి డిప్యూటీ మేయర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న డివిజన్లందరికీ అందుబాటులో ఉండే విధంగా 2 రూపాయలకే తాగునీటిని 20 లీటర్ల క్యాను అందించడం ఈ పథకం ద్వారా చాలా సంతోషకరంగా ఉంది. గంటకి 10,000 లీటర్లని ఇక్కడ ఈ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి ప్రజలకి పరిశుభ్రమైన త్రాగునీటిని 2018లోనే ఈ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు దీన్ని టెండర్లు పిలిచి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్కి వచ్చేసరికి 6 మదర్ ప్లాంట్లు, 150 చిన్న ప్లాంట్లు ఆ రోజు టెండర్ పిలుచుకోవడం కూడా జరిగింది. 2000 గారు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకి కేవలం 2 రూపాయలకే 20 లీటర్లు ఇవ్వాలి వాటరు, స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీల్లో దీన్ని స్టార్ట్ చేశారు. నేను కూడా ఆ రోజు నాకున్న 110 మున్సిపాలిటీలో ఎన్నో మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేయించాను. నెల్లూరులో ప్రత్యేకంగా అయితే 60 మదర్ ప్లాంట్లు, 6 మదర్ ప్లాంట్లు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన చికిత్సలను పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ సెంటర్ను మంత్రులు సత్యకుమార్, టీజీ భరత్ కలిసి ప్రారంభించారు. అధునాతనమైన లీన మిషన్లు 22 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో అందని చికిత్స కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయులు టీజీ భరత్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు నాగరాజ్ గారు, గౌరవ శాసనసభ్యులు గౌరీ చరిత్ర గారు, దస్తగిరి గారు, అదేవిధంగా ఏపీఎంఎస్ఐడిసి అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, రజక కార్పొరేషన్ అధ్యక్షురాలు సావిత్రి గారు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇవాళ ప్రారంభించబడిన స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఇప్పటికే కర్నూలు జీజీహెచ్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది. గత సంవత్సరం రోజుల క్రితం చూస్తే పరిస్థితి చాలా మార్పు వచ్చింది. పత్రికా విలేకరులు కానీ ఇక్కడ వచ్చిన ఏ పేషెంట్ని అడిగినా కూడా 10 లక్షల నుంచి 20 లక్షల ఖరీదు చేసే ఆసుపత్రులకు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసేదాన్ని ఉచితంగా ఇంట్లో ప్రతి పేషెంట్ చెప్తుంటే, వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అత్యంత పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేశారనో, అన్నగా ట్రీట్ చేశారనో, చివరికి 2 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయికి ఒక క్లిష్టమైన సర్జరీ చేసి బాగా విశిష్టమైన వైద్య సేవలు అందించే ఆసుపత్రిని పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే సమీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కర్నూలులో ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని కూడా, అధునాతనమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించడం జరిగింది. దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే, గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మంజూరు అయితే 120 కోట్లతో మంజూరు అయితే అనుభవాలు చెప్తా ఉన్నారు. ఏ రకంగా చూసాం, వచ్చిన తర్వాత ఏదన్నా ఉందా, అవినీతి ఉందా, ఏం లేదు అని. వీటిని కాస్త మీడియా ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాల్సిందిగా మేము మీడియాని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇటువంటి సేవలు అందిస్తున్నప్పుడు వీటిని మీడియా మాధ్యమంగా ప్రజలకు తీసుకెళ్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందే అవకాశం ఉంది. దానికోసమే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీ మీడియా బాధ్యత కూడా ఒక్కసారి గుర్తు చేయాలని నాకు అనిపించింది. అందుకని గుర్తు చేసే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు, నమస్కారం. బాపట్ల జిల్లా రామాపురం బీచ్ రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా అన్నారు. వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రామాపురం బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి, చీరాల శాసనసభ్యులు కొండయ్యలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చీరాల ప్రాంతంలోని బీచ్లు రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ధీటుగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. పర్యాటకుల సౌకర్యం కోసం రహదారులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కలెక్టర్ సార్ జె వెంకట మురళి, ఎమ్మెల్యే గారు మాలకొండయ్య గారు, ఇక్కడ వచ్చేసిన అందరూ అధికారిగణ, జనాలందరూ, మన రిసార్ట్ ఓనర్స్ అందరికీ ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర గురించి నేను చెప్తాను. ఇది ఒక సాధ్యం చేస్తాం, ఇది ఒక ఏర్పాటు జరుగుతుంది. దాంట్లో మొదటి ముఖ్యమైన ఇతర పార్టిసిపెంట్స్కి నా నమస్కారం. అది కాకుండా ఈ బీచ్ నేను రావడం ఫస్ట్ టైం, చాలా అందంగా ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారు లాస్ట్ 10 months నుంచి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఇక్కడ చూసారు. వాళ్ళకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రోజున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వస్తున్న టూరిస్టులకు కూడా తెలియాలి. వాళ్ళకు తెలియాలి అని అంటే మరి మనం ఇక్కడ, నాకు ఇప్పుడే ఒక ఆలోచన కూడా వచ్చింది. మనము ఒక గోడలాగా కట్టేసి పర్మనెంట్గా, శాశ్వతంగా ఒక బోర్డు లాగా కొన్ని సూచనలు చెప్పే విధంగా, దాంతోపాటు మీరు ఎలాగూ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మన గజ ఈతగాళ్ళని కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు ఆ విషయంలో. అదే వ్యవస్థ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, టూరిజం అసోసియేషన్ కంట్రిబ్యూషను, ఎమ్మెల్యే గారి సూచనలు తీసుకొని తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని
రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. లేని ప్రాంతం అంతా ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో చిన్నవాళ్ళు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ కలెక్టర్ గారి మనసు మీకు అర్థమైంది. కలెక్టర్ గారి మనసు మీకు అర్థమైంది కదా. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలియని విషయాలు కూడా చాలా విషయాల్లో కలెక్టర్ గారు ఒక అడుగు ముందుకేసి 26 మంది బ్యాంకర్స్ని పిలిచి బాపట్లలో ఒక మీటింగ్ పెడితే దాంట్లో కొంతమంది తీసుకొచ్చి నేను అక్కడ నల్లగొండ జిల్లా కేంద్రం నుండి టీడీపీ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి చూడండి, చెప్పండి కూడా మీరు అన్న ఇటు ఒకసారి చెప్పండి కూడా మీరు చెప్పండి కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? మంత్రి దామోదర రాజనరసింహను నిలదీసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను జారీ చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్న ఎమ్మెల్సీ కోదండరాం. కల్లు గీత కార్డులకు తాటి చెట్టుపై నుండి పడకుండా వినూత్న ప్రయోగం. భువనగిరి జిల్లాలో సేఫ్టీ మేకులతో అవగాహన కల్పించిన ఎక్సైజ్ పోలీసులు. అనకాపల్లి పోలీసుల ముందు హాజరైన సినీ నటి శ్రీరెడ్డి. విచారణ అనంతరం 41A నోటీసులు అందించిన సిఐ విజయ్ కుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.